నిజామాబాద్ జిల్లాలో పడకల్ గ్రామ సహకార సంఘంలో 5 సంవత్సరాల క్రితం సెక్రటరీగా విధులు నిర్వహించి ప్రస్తుతం కోలిప్యాక్లో విధులు నిర్వహిస్తున్న కొత్త దయాకర్ రైతుల వద్ద నుండి వారి అనుమతి లేకుండా పట్టా పాస్బుక్లపై క్రాప్ లోన్ తీసుకున్నారు. ఇక లోన్ రికవరీ అధికారులు రైతుల వద్దకు వచ్చి మీ భూమిపై లోన్ ఉందని కట్టని ఎడల ఇంటిని వేలానికి వేస్తామని బెదిరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక మోసపోయామని తెలిసిన బాధితులు పిఎస్సిసి పడగల్ ముందున్న ధర్నా నిర్వహించారు. రైతులను నట్టెట్ట ఉంచిన సెక్రటరీపై చర్యలు తీసుకునేంత వరకు ఉపేక్షించేది లేదని రైతుల భీష్మించుకు కూర్చున్నారు. ఇక వారి భూములపై తీసుకున్న లోన్లను అధికారులు మాఫీ చేసి వారికి అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. నాకు 18 గుంటల ల్యాండ్ ఉంది. 18 గుంటలకు 1,50,000 లోన్ అని చెప్పి నాకు 1,50,000 ఇచ్చిండు. 2 సంవత్సరాల తర్వాత 3 లక్షల లోన్ ఉన్నాయని వీళ్ళు మా ఇంటికి వచ్చి నా ఇల్లు రాసి పెడదామని వచ్చిండు. నేను ₹1 కూడా కట్టలేను. నాకు 1,50,000 లోన్ ఇచ్చిండు. క్రాప్ లోన్ కూడా ఇప్పుడు 70,000 ఉంది. అవి కూడా నాకు రూపాయి ఇవ్వలేదు. కేవలం నాకు ఇచ్చింది ₹1,50,000. నాకు ఉన్నది 18 గుంటలు. నా ఇల్లు రాసి పెడతాము, నన్ను అధ్యతం మొత్తం నన్ను ఏం లేకుండా చేద్దామని వీళ్ళు సొసైటీలో నా ఇంటికి వస్తారు. 10 సంవత్సరాల కింద నా పేరు మీద పాస్బుక్ కావాలి. ఇవాళ 25,000 పోయి ₹36,000 రాసింది. నేను పైసలు క్రాప్లోనే తీసుకోలేదు. తీసుకున్నట్లు ఇవాళ పైసలు కట్టుకోవాలని చెప్తున్నాను. ఎంత యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ₹1,00,000 వచ్చినాయి సార్. వస్తే ఖాతా అవన్నీ తీసుకొని అని లేస్తాని ఖాతా అవన్నీ గుంజుకొని తీసుకొని అన్ని తీసుకున్నాడు. అన్ని తీసుకొని ఎక్కడి పైసలు లేవు. ఇన్కర్ కూడా వచ్చిండ్రు రివల్ సైడ్గా. మేము క్రాప్ లోన్ తీసుకోలేదు, కానీ మా పేరు